హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ POV. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంచి పనులే చేస్తున్నారా, చెడ్డ పనులు కూడా చేస్తున్నారా? మా డాడీకి గుంజి మరి నడుము మీద కొట్టిర్రు. బతుకమ్మ అని హాలిడేస్ ఇచ్చిర్రు 15 days. కానీ వీళ్ళు కరెక్ట్ బతుకమ్మ పండుగ రోజు వచ్చిర్రు. ఒకవేళ ఎవరికి నచ్చని విధంగా హైడ్రా పనిచేస్తుంది అనుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా 1,50,000 కోట్ల రూపాయల విలువైన భూమిని తిరిగి ప్రభుత్వ పరిధిలోకి రంగనాథ్ ఏ విధంగా తీసుకురాగలిగారు? 24 జూలై నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 1,50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇది మంచి పని అనుకోవాలా, చెడ్డ పని అనుకోవాలా? ఒకవేళ మంచి పనులే అన్ని చేస్తున్నారు అనుకుంటే హైడ్రా కమిషనర్గా రంగనాథ్ ఇప్పుడు తప్పించాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఎందుకు ఆర్డర్ వేసింది? ఈ ఆర్డర్ తెలంగాణ పొలిటికల్ సినారియోలో ఎందుకు న్యూస్ మేకర్ పాయింట్గా మారింది? హైకోర్టు ఆర్డర్ వేసింది అంటే రంగనాథ్ చేసిన పనులు మంచివి కాదు అనుకోవాలా, లేదు అంటే తను పేదలకి ఒకలాగా పెద్దోళ్ళకి ఒకలాగా తన డ్యూటీ నిర్వర్తిస్తున్నారు అని మనం భావించాలి. మాది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకుందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? So I have given Hydra. వాళ్ళు బిల్డింగ్ వేస్తారు, వాళ్ళ అమౌంట్ అంటే వాళ్ళకి లంచం ఇస్తారు కాబట్టి వాళ్ళని వదిలేస్తారు. మాకు దిక్కు లేదు, మా దగ్గర డబ్బులు ఉండవు, అందుకని మమ్మల్ని కూలగొట్టేస్తారు. ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయినాయి. ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా? మీకెవరు ఓటేస్తారో వచ్చే ఎలక్షన్లో చూస్తాం, మేము వచ్చే ఎలక్షన్లో చూపిస్తాం. హైడ్రా మంచి పనులు చేయకపోతే ఇదే హైకోర్టు ఇదే రంగనాథ్ గారి విషయంలో హైడ్రా మంచి పని చేస్తుంది, మంచి పనులే కొనసాగిస్తుంది అని చెప్పి ఎందుకు అప్రిషియేట్ చేసింది రంగనాథ్ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత? పోనీ ఇక్కడ ఓన్లీ పేదోళ్ళ ఇళ్లే కూలుస్తున్నారు కాబట్టి రంగనాథ్ రాంగ్ వేలో వెళ్తున్నారు అని చెప్పి మనం భావించాలా? పొలిటికల్ లీడర్స్ యొక్క ఇళ్ళు, ఫామ్ హౌస్లు, ఫాతిమా కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్ లాంటివన్నీ బఫర్ జోన్స్లో ఉన్న కూల్చట్లేదు కాబట్టి రంగనాథ్ పెద్దోళ్ళకి భయపడుతున్నాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ హైడ్రా సంబంధించి ఎన్నో డిస్కషన్స్, ఎన్నో అలిగేషన్స్, ఎన్నో ఇష్యూస్ మనం చూసాం. వీటన్నింటినీ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్లీ రంగనాథ్ని హైడ్రా కమిషనర్గా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తప్పించబోతుందా? రేవంత్ రెడ్డి పాయింట్ ఏంటి దీంట్లో అనేది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియోలో ఎండింగ్లో నేను చెప్పబోతున్నాను. సో వీడియో పూర్తిగా చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు అనంటే ఎంతోమంది పేదలు తమ జీవితాంతం ఉండటానికి ఏర్పాటు చేసుకున్న ఒక గూడుని కూల్చేసిన ఒక విలన్గా చాలామంది నిరుపేదలు రంగనాథ్ని చూస్తూ ఉన్నారు. కానీ కొన్ని కోట్ల విలువైన ల్యాండ్ని తిరిగి గవర్నమెంట్ పరిధిలోకి తెచ్చాను అనే సాటిస్ఫాక్షన్ నాకు ఎప్పుడు ఉంటుందని రంగనాథ్ అంటున్నారు. ఇక్కడ ఎవరు కరెక్ట్? ఇదే టైంలో పెద్దోళ్ళకి సంబంధించిన అనేక ఫామ్ హౌసెస్ సైడు రంగనాథ్ కనీసం కన్నెత్తి కూడా చూడరు అనే అలిగేషన్స్ ఉన్నాయి. వీటన్నింటి ఈరోజు నేను క్లారిఫై చేయబోతున్నాను. చాలామంది నా ప్రీవియస్ వీడియోస్ కింద ఒకసారి హైడ్రాకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో వీడియో ఇవ్వండి, హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి, వీడియో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో, ఎస్పెషలీ హౌ హైడ్రా వర్కింగ్ ఫర్ కామన్ పబ్లిక్ అండ్ పొలిటీషియన్స్ అనేది నేను క్లియర్గా చెప్పబోతున్నాను. లెట్స్ వాచ్. ఫ్రెండ్స్, ఒక 1 week బ్యాక్ మన తెలంగాణ హైకోర్టు ఒక ఆర్డర్ వేసింది, మీకు గుర్తుందా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ 63 సార్లు కోర్ట్ ఆర్డర్స్ని ధిక్కరించాడు అని చెప్పి ఆయన్ని వెంటనే మార్చేయాలి అని చెప్పి సిఎస్ని హైకోర్టు అప్పుడు ఆదేశించింది. ఇదంతా కూడా చాలా సెన్సేషనల్ బ్రేకింగ్ పాయింట్గా అయిపోయింది న్యూస్ ఛానల్స్కి. దానికి సంబంధించిన అనేక బ్రేకింగ్ అప్డేట్స్ మనం చూసాం. ఇంత నిజాయితీగా, ఇంత డైనమిక్గా తన పనులను చేస్తూ ఉన్న రంగనాథ్ని ఎందుకు హైకోర్టు ఇప్పుడు తప్పించాలి అని చెప్పి చెప్పింది అనే కాంటెక్స్లో చాలామంది బ్రౌజ్ కూడా చేశారు ఈ న్యూస్కి సంబంధించి. ఎందుకంటే పేదలకి సంబంధించి అనేక ఇళ్ళు కూలిపోవటానికి, పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఈఎంఐలు కూడా తీరని వాళ్ళు అనేక మంది ఈరోజు తట్టా బుట్ట పట్టుకుందామనే లోపే రోడ్డు మీదకి వచ్చేసిన కుటుంబాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వాళ్ళందరికీ ఈ న్యూస్
చాలా షాకింగ్గా అనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, మేము రంగనాథ్ గారిని మార్చే ప్రసక్తే లేదు, ఆయన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదు, కావాలంటే అప్పీల్కి వెళ్తామని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా వార్తలు అనేక పత్రికల్లో కవర్ అయ్యాయి. సో ఇక్కడ హైకోర్టు ఏమో మార్చాలంటుంది, తెలంగాణ గవర్నమెంట్ ఏమంటోంది, ఆయన మార్చే ప్రసక్తి లేదు అంటోంది. సో ఎందుకు మార్చట్లేదో చెప్పడానికి ముందు అసలు ఈ కేసు డీటెయిల్స్ ఒక్కసారి మీ అందరికీ నేను క్లియర్గా చెప్పాలి. ఎందుకు ఈ పర్టికులర్ థింగ్లో రంగనాథ్ని మార్చేయాలి అని చెప్పి హైకోర్టు చెప్పడం నిజంగానే కొంత షాకింగ్ ఫ్యాక్టరీ. దీనికి సంబంధించి ఒక పెద్ద నరేషన్ కూడా కనిపిస్తోంది, ఎక్స్ప్లెనేషన్ కూడా రంగనాథ్ గారు ఇచ్చారు. సికింద్రాబాద్లో ఉన్న లోతుకుంటలో 10,000 కోట్ల వాల్యూ చేసే 40 acres ఆఫ్ ల్యాండ్ ఇష్యూ కొన్నేళ్ల నుంచి కొనసాగుతోంది. సో ఈ 40 acresలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కొన్ని డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళింది, హైడ్రా అడ్డుకుంది. నిజంగానే చెప్పాలి అని అంటే హైడ్రా బండి వెళ్తుంది అంటే చాలు అక్కడ ఆపడానికి ఏ స్థాయిలో పైరవీలు చేయాలో ఆ స్థాయిలో పైరవీలు జరుగుతూనే ఉంటాయి. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు, వాళ్ళ ఇల్లు కూలిపోతాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఆగిపోతాయి. ఇది హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి తెలంగాణలో కొనసాగుతున్న నరేషన్. వై? బికాస్ నేను గతంలో రంగనాథ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఒత్తిళ్లు ఏ స్థాయిలో వస్తూ ఉన్నాయి, ఆయనకి ఎలాంటి అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు కబ్జా రాయిలు అనే క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఆయన కొంత ఇబ్బందికరంగా రిప్లై కూడా ఇచ్చారు. ఎందుకు అని అంటే ప్రతి ఆఫీసర్కి ఇది కామనే, బట్ మన పొజిషన్లో మనం నిర్భయంగా వృత్తిని నిర్వర్తించాలి అని అంటే ఇవన్నీ చూసి చూడనట్లు వదిలేయాలి అని చెప్పి చాలా హుందాగా ఆయన చెప్పిన సందర్భం నాకు స్టిల్ గుర్తుంది. సో ఇక్కడ అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి అందులో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కట్టిన వాటిని హైడ్రా కూల్ చేసింది. కూల్ చేసిన తర్వాత ఎందుకు ఇది ఇష్యూ అయింది అంటే కట్టడాలు కూల్చొద్దు అని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నా సరే రంగనాథ్ కూల్ చేశారు అని చెప్పి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ తిరిగి మళ్ళీ హైకోర్టుకి రంగనాథ్ పైన కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది. సో కోర్ట్ మేము ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు కూల్చారు, శాంతా కన్స్ట్రక్షన్స్కి మద్దతుగా ఇక్కడ ఆర్డర్స్ ఉన్నా సరే మీరు ఎందుకు అక్కడ కూల్చడం జరిగింది అని చెప్పి కౌంటర్ వేసింది. సో దానికి సీరియస్ అయిన ఇష్యూనే మొన్న జరిగిన డెవలప్మెంట్, రంగనాథ్ గారిని మార్చాలి అని చెప్పి. బట్ ఇప్పటికే 63 సార్లు కోర్ట్ ఆర్డర్స్ని రంగనాథ్ ధిక్కరించారు, ఇంకా చాలు వెంటనే తొలగించాలి అని చెప్పి ఆర్డర్ వేసింది. 63 టైమ్స్ హైకోర్టుకి సంబంధించి ఆర్డర్ వేస్తే రంగనాథ్ గారు పట్టించుకోలేదు అంటే ఇది కొంచెం సీరియస్గా చేసిన స్టేట్మెంటే. బట్ ఇక్కడ రంగనాథ్ గారి వర్షన్ ఏంటి, లోతుకుంటలో ఉన్న ప్రభుత్వ భూములు వాటిని కొట్టేయాలి అని చెప్పి చాలామంది శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ లాగా అనేక మంది ఉన్నారు. బట్ ఈ పర్టికులర్ ప్లేస్లో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పటి నుంచో కబ్జా చేస్తుంది. ఆ కబ్జాకి సంబంధించి అతీతంగా ఎంతోమంది ఫైట్ చేస్తున్నారు. నేను కూడా కంప్లైంట్స్ చూశాను. దానికి గోత్రూ అయిన తర్వాత వీళ్ళ కబ్జా అనేది కరెక్ట్, వీళ్ళు చేసిన కబ్జా అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టే దాన్ని కూల్ చేశాము అని చెప్పి హైడ్రా నుంచి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్. సో సేవ్ ది రాక్స్ కంప్లైంట్తో మేము అడ్డుకుంటే నా మీద కేసులు వేశారని, అక్కడ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కూడా ఉంది సేవ్ ది రాక్స్ పేరుతో. సో వాళ్ళు కూడా శాంతా కన్స్ట్రక్షన్స్ పైన కంప్లైంట్ ఇచ్చారు అనేది హైడ్రా చెప్తున్న మాట. సో ఆయన ఇక్కడ ఇంకొక విషయం ఏంటో తెలుసా, తన మీద 63 కేసెస్ కోర్టు ధిక్కరణ కేసులు వేసినా ఎందుకు తను ఇంకా అలాగే స్టబ్బన్గా నిలబడి ఉన్నారు అనే క్వశ్చన్కి అటువైపు ఉన్న వాళ్ళంతా రౌడీలు, గూండాలు, భూ కబ్జాదారులే. సో నేను సామాన్యుల కోసం ఫైట్ చేస్తున్నాను, ప్రభుత్వ భూమి ఎక్కడ కబ్జా కోరలో చిక్కుకోకుండా నేను న్యాయబద్ధంగా ముందుకెళ్తున్నాను. సామాన్యుల ఫ్లాట్లు కొట్టేసి కాంప్లెక్స్లు కట్టాలి అని చెప్పి సంధ్యా శ్రీధర్ రావు చూస్తూ ఉన్నారు, వాటిని నేను అడ్డుకున్నాను. సింగరేణి కార్మికుల ఫ్లాట్లని కొట్టేయాలి అని చెప్పి నల్లమల్లారెడ్డి సామాన్యుల ఫ్లాట్లు ప్రభుత్వ భూములని ముఖ్యం కబ్జా చేస్తున్నారు. సో ఇలాంటి బడా కబ్జా రాయిలందరినీ అడ్డుకుంటున్నాను కాబట్టి నా మీద కక్ష కట్టి ఇలాంటి కేసులు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వివరాలు, పూర్తిగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రంగనాథ్ సోషల్ మీడియాలో దట్టు హైడ్రా పేజ్లో ఒకసారిగా పోస్ట్ చేసేసారు. సో ఇక్కడ నాకు ఇంకొక విషయం చెప్పాలని ఉంది. ఏంటి అని అంటే వీళ్ళంతా కబ్జా రాయిలే కదా, రంగనాథ్ గారు ఆరోపిస్తూ ఉన్నట్టు పెద్ద పెద్ద కబ్జా రాయిలు కొన్ని వేల కోట్ల విలువ చేసే ల్యాండ్ని వీళ్ళు కబ్జా చేయాలని చూసారు, నేను కాపాడని అంటున్నారు. మరి ఇదే నిజమైతే, ఒకవేళ రంగనాథ్ గారు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ అయితే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? క్వశ్చన్ నెంబర్ 1, వాళ్ళ నేరాలను ఎందుకు బయట పెట్టట్లేదు, కోర్టుకు ఎందుకు ఇచ్చట్లేదు? ఇది నిరూపిస్తే అయిపోతుంది కదా, సోషల్ మీడియాలో ఎందుకు పెట్టాలి అంటే సింపతి గెయిన్ చేయడం కోసమా అని చెప్పి చాలామంది
క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ ఇష్యూ పక్కన పెడితే గతంలో కోర్టు కొన్ని ఆర్డర్స్ కూడా చేసింది హైడ్రా విషయంలో. అదేంటి, పేదల ఇల్లు కూల్చాలి అనుకున్నప్పుడు అర్ధరాత్రి వెళ్ళకూడదు అని చెప్పి, దట్ టు వీకెండ్స్, సాటర్డే సండే వెళ్ళి కోర్టులు పనిచేయని రోజుల్లో అస్సలు డిమాలిషన్స్ చెయ్యొద్దు అని చెప్పి హైడ్రాకి చాలా క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చింది. బట్ హైడ్రా కోర్టుకి అగెనెస్ట్గా చాలాసార్లు వెళ్ళింది. ఇక్కడ చూడండి, నేను చెప్పటం కాదు, కోర్టు అనడం కూడా కాదు, చాలామంది శనివారాలు ఆదివారాలు వీకెండ్స్ వచ్చి మా ఇళ్ళని కూల్చేశారు, కోర్టుకు వెళ్ళే టైం కూడా మాకు లేదు, మేము అట్లీస్ట్ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాలన్నా కూడా హైడ్రా మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదని ఓపెన్గా చెప్తున్న వాళ్ళ బైట్స్ మనకు చాలా ఇంకా న్యూస్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకే రంగనాథ్ మీద కోర్ట్ ఇప్పుడు ఇంత సీరియస్ అయిందని నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్, కాసేపు మనం కోర్ట్ ఆర్డర్స్ అన్నింటినీ పక్కన పెడదాం. అసలు నిజంగానే హైడ్రా చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా పేదోళ్ళకి పెద్దోళ్ళకి ఒకే రకంగా పనిచేస్తుందా అని మనం ప్రశ్నిస్తే హైడ్రాని ఆన్సర్ ఏంటో తెలుసా? కొన్ని సందర్భాల్లో అవును అని, మరికొన్ని సందర్భాల్లో కాదు అనే ఆన్సర్ వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద కామన్ పబ్లిక్, మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి వస్తున్న వర్షన్ ఏంటో తెలుసా? 100% హైడ్రా మాకు అన్యాయం చేసింది, రేవంత్ రెడ్డి మా ఇళ్ళని కాదు మా కళ్ళలని మా జీవితాలను ఛిద్రం చేశారు అని చెప్పి ఆవేదనతో మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తారు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో కోసం డేటా కలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు నాకు అర్థమైన ఏంటో తెలుసా? ఈ హైడ్రా అనేవి, ఆ హైడ్రా బుల్డోజర్స్ అనేవి పేదల ఇళ్ల మీదకి వెరీ ఫాస్ట్గా, వెరీ స్పీడ్గా వెళ్ళాయి. బట్ బడాబాబుల కాలేజ్లోకి వెళ్ళాయా? వాళ్ళ ఫామ్ హౌస్లోకి ఇలాగే వెళ్ళాయా? వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళాయా? నో, 100% నో. ఈ విషయం నేను కాదు, చాలా సందర్భాల్లో రంగనాథ్ గారు అనేక ఇంటర్వ్యూలో దాటవేసి ఆన్సర్సే ఇచ్చారు. దుర్గం చెరువు బఫర్ జోన్లోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చకుండా ఉండటానికి అట్లీస్ట్ ఆ చుట్టుపక్కలకే హైడ్రా వెళ్ళట్లేదు అని చెప్పి ఇప్పటికీ అనేక మంది అలిగేషన్స్ చేస్తున్నారు. నాట్ ఈవెన్ పొలిటీషియన్స్, కామన్ పబ్లిక్ కూడా అడుగుతున్న ప్రశ్న ఇదే. దీనికి రంగనాథ్ దగ్గర ఒక జెన్యూన్ ఆన్సర్ ఉందా? టిల్ టుడే నో ఆన్సర్. సైలెన్స్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. సకలం చెరువు బఫర్ జోన్లే ఉన్న ఓవైసీ హాస్పిటల్, ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్ళబోము అని చెప్పి రంగనాథ్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకు? వాటికి కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి అని చెప్పి. ఇది ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTL లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. మరి అక్కడ చదువుకుంటుంది విద్యార్థులు, హాస్పిటల్కి వస్తుంది చాలామంది నిరుపేదలు అన్నప్పుడు ఇక్కడ మీరు కూలుస్తుంది కూడా అనేక మంది పేదల ఇళ్ళే కదా సార్, వాళ్ళ జీవితాలే కదా సార్. దీనికి ఆన్సర్ ఏంటి? దుర్గం చెరువు, మణికొండ, నెక్నెంపూర్, ఉస్మాన్ సాగర్తో పాటు చాలా చెరువులు మన హైదరాబాద్ చుట్టుపక్కల కుంటలన్నీ కూడా బఫర్ జోన్లో FTL పరిధిలో ఉన్న బడా రాజకీయ నాయకుల ఆస్తుల్ని ఇప్పటికీ ఎందుకు కూల్చట్లేదు సార్? హిమాయత్ సాగర్లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుంది? మంత్రి వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ ఎక్కడుంది? ఉస్మాన్ సాగర్ బఫర్ జోన్లో ఉన్న KVP రామచంద్రరావు ఫామ్ హౌస్, కొత్వాల్గూడ గండిపేట బఫర్ జోన్లో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్లు ఎందుకు మీకు కనిపించట్లేదు? మీ హైడ్రా బుల్డోజర్లకి ఆ రూట్ తెలియట్లేదా? అడ్రస్లు కనిపించట్లేదా? ఇది నేను అడుగుతున్నది కాదు, కామన్ పబ్లిక్ హైడ్రాని ప్రశ్నిస్తున్న ప్రశ్నలు. వీటికి హైడ్రా జెన్యూన్గా ఆన్సర్ ఇచ్చి వీటిపైన చర్యలు తీసుకుంటే నిజంగానే ఈరోజు హైడ్రా చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తుంది అని చెప్పి భావించాలి. ఇవే ఉన్నాయా? నో. చాలామంది కాంగ్రెస్, BRS పొలిటికల్ లీడర్స్, అధికార పార్టీవి అంతే, ప్రతిపక్ష పార్టీ అంతే, ఇక్కడ నాకు ఎవరూ ఇంపార్టెంట్ కాదు, కామన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వీడియో చేస్తూ ఉన్నాను. పొలిటికల్ లీడర్ల ఫామ్ హౌస్లు, ఇళ్ళని ఎందుకు కూల్చట్లేదు అంటే రంగనాథ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇప్పటి వరకు రావట్లేదు అనేది కామన్ పబ్లిక్ నుంచి వస్తున్న మాట. దానికి రంగనాథ్ సార్ ఆన్సర్ ఏంటి? అంతెందుకు, అపోజిషన్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన బిగ్గెస్ట్ అలిగేషన్ ఏంటి? BRS మంత్రి చామకూర మల్లారెడ్డి కాలేజీలన్నీ చెరువు శిఖం భూముల్లో ఉన్నాయి అని చెప్పి 1కి 10 సార్లు చెప్పారు. తన స్పీచ్ ఎజెండా మేడ్చల్ మల్కాజిగిరికి వెళ్తే దీనిపైనే ఉండేది. మరి ఇప్పుడు ఆ శిఖం భూములు ఏమయ్యాయి? ఆ కాలేజీల మాట ఏమైంది? రేవంత్ రెడ్డి గారి గొంతు ఎక్కడ పోయింది? మరి వాటి మీదకి హైడ్రా ఎందుకు వెళ్ళట్లేదు? అంటే మల్లారెడ్డి కాలేజీల విషయంలో ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కాలేజీలు, ఎన్నో ఫామ్ హౌస్లు ఇప్పటికీ చెరువుల్లోనే ఉన్నాయి. ఒకవైపు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కాలేజీలు, హాస్పిటళ్ళు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా
ఎఫ్టీఎల్స్లో శిఖం భూముల్లో ఉంటే వాటిపైన చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వం రంగనాథ్ అనే ఒక వ్యక్తిని ముందు పెట్టి గన్నుతో కాలుస్తున్నట్టు సిచ్యువేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ చూసినప్పుడు నిజంగానే ఒక ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ లాంటి వ్యక్తులు కొన్ని ఒత్తిళ్లకు ఖచ్చితంగా లొంగిపోతున్నారు అనిపిస్తోంది. ఇక్కడ రంగనాథ్ గారిని మనం ఏమీ అనటానికి లేదు. ఎందుకు అనంటే ఐపీఎస్ రంగనాథ్ ఇంతకుముందు అనేక సందర్భాల్లో అనేక చోట్ల పనిచేశారు. ఆయన ఎంత డైనమిక్ ఆఫీసరో చాలామంది కామన్ పబ్లిక్కి తెలుసు. బట్ నిజంగా ఆయన ఇప్పటికీ మంచి పని చేయాలి అని చెప్పి హైడ్రా కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న ఆయనకి అనేక ఒత్తిళ్ళు ఉన్నాయి. ఆయనకి అనేక ఇష్యూస్ తన చుట్టూ ఉన్నాయి. నిజంగా ఆయనకి మంచి పనే చేయాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అన్నా కూడా చేసే పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ లేదు అనేది నాకు అర్థమవుతోంది. నిజంగానే రంగనాథ్ మంచి పనులు చేయట్లేదా అంటే ఖచ్చితంగా చేశారు. ఎంత మంచి పనులు చేశారో తెలుసా? హైడ్రా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,50,000 కోట్ల వాల్యూ చేసే గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నింటినీ కాపాడారు, తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు. సామాన్య జనాల ఫ్లాట్స్ని కబ్జా చేస్తున్న వాళ్ళ ఆటలు కట్టించారు, సామాన్యులు ఉండేలాగా అక్కడ ఎంకరేజ్ చేశారు. ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు అవతలు ఉన్నది ఎంత పెద్ద కబ్జాదారులైనా, వాళ్ళ కట్టడాలు ఏ స్థాయిలో ఉన్నా, వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా బలవంతం పెట్టినా కూల్చి అవతల పడేసి ఆ ఫ్లాట్స్ని బాధితులకి అప్పచెప్పారు. ఖచ్చితంగా ఇక్కడ రంగనాథ్ గారిని అప్రిషియేట్ చేయాలి. రోడ్లను ఆక్రమించి కట్టిన ఎన్నో అక్రమ కట్టడాలను కూల్చేసి ట్రాఫిక్ సమస్యను తీర్చారు. బతుకమ్మ కుంటని సుందరంగా మార్చారు. ఆ క్రెడిట్ హైడ్రాకే వస్తుంది, రంగనాథ్ గారే చేయించారు. కబ్జా రాక్షసుల అంతు చూసి ఎన్నో చెరువులని కాపాడి వరద ముంపు కాలనీస్కి చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్న 100 చెరువులని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి వర్షం వరద వస్తే మునిగిపోని హైదరాబాద్ని కొత్తగా చూడాలి అననే రంగనాథ్ గారి లక్ష్యాన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఇదే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు, దాన్ని మనం గుర్తించాలి. బట్ ఆ టార్గెట్ని రీచ్ అవ్వటానికి ఆయన తీసుకున్న యాక్షన్స్ కొన్నిసార్లు పేదోళ్ళకి, నిరుపేదలకి శాపంగా మారాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. చెరువు బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ భూముల్ని బడా కాంట్రాక్టర్లు కబ్జాలు చేసి పర్మిషన్లు తీసుకొని పేదోళ్ళకి అమ్మేశారు లిటరలీ. ఇప్పుడు ఆ భూముల్లో వాళ్ళు కట్టుకున్న ఇండ్లని హైడ్రా ఊల్ చేస్తే ఎక్కడికి వెళ్తారు? కబ్జా చేసిందొకడు, పర్మిషన్ ఇచ్చింది ఇంకొకడు, చివరికి ఇల్లు కట్టుకున్న వాళ్ళపైన బుల్డోజర్లు. అసలు జరిగిందేంటో వాళ్ళకి తెలిసి కళ్ళు తెరిచేలోపే వాళ్ళ ఇంట్లో ఉన్న సామానంతా బజార్లో ఉంటుంది. బట్టలు తీసుకోవడానికి టైం ఇవ్వరు, తిండి తినడానికి టైం ఇవ్వరు. చివరికి ఆ ఇంట్లో ఒక నిమిషం నిలబడాలన్నా మీకు చోటు లేదు అని చెప్పి కూల్ చేసిన విజువల్స్ ఎన్నో ఉన్నాయి. ఇది రంగనాథ్ని 1000 మందికి విలన్ని చేసింది ఈ ఒక్క ఆస్పెక్టే. ఎందుకు అనంటే ఎన్నో ఇళ్ళు కట్టుకునే వాళ్ళని కట్టుకోకుండా, ఎన్నో కబ్జా అవుతున్న వాటిని కబ్జా కాకుండా కాపాడంలో అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ నిరుపేదలు ఎంతోమంది తమ జీవిత ఆశ్రయంగా రూపాయి కూడగట్టుకొని కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు ఈరోజు కూల్చేస్తే వాళ్ళ బాధ నిజంగా మాటల్లో వర్ణనాతీతం. బడాబాబులో కూల్చట్లేదు, మాది కూలుస్తున్నారు. ఈ ఒక్క లైన్కి ఇప్పటికీ కూడా హైడ్రా నుంచి ఒక ప్రాపర్ ఆన్సర్ ఉండదు. పైగా అర్ధరాత్రి వెళ్ళి కూల్చడం, వీకెండ్స్ వెళ్ళి కూల్చడం, సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వకపోవటం, ఇవన్నీ మనం చూసాం, మనకు కనిపిస్తూ ఉన్నాయి, లైవ్లీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రంగనాథ్ గారిని ఒక షేడ్లో ఖచ్చితంగా విలన్గా మార్చేసిన అనేక ఆస్పెక్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు హైడ్రా ద్వారా రంగనాథ్ గారు పేదోళ్ళకు ఒకలాగా పెద్దోళ్ళకు ఒకలాగా చర్యలు తీసుకున్నారు అనే పాయింట్స్ గురించి మాట్లాడాను కదా. ఇప్పుడు పెద్దవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళట్లేదా రంగనాథ్ గారు అంటే నో. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్తో పాటు తమ్మిడిగుంట, పెద్ద చెరువు, అప్పా చెరువు, సున్నం చెరువుల్లో కట్టిన పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు, బిజినెస్ టైకూన్స్ వాళ్ళ హోటల్స్, రెస్టారెంట్స్, కాంప్లెక్స్లని కోర్టు ఆర్డర్ ఇచ్చేలోపే కూల్ చేసి అక్కడున్న ముంపు బాధితులకి న్యాయం చేశారు. దీన్ని గుర్తించాలి. ఎందుకంటే ఇది కోటో 2 కోట్ల రూపాయలతో ఉండే వ్యవహారం కాదు, ఆ స్థాయి పలికే ల్యాండ్ కాస్ట్ కాదు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఇక్కడ సేవ్ చేయగలిగారు. అందుకే రంగనాథ్ గారిని నేను డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అన్నాను. ఇలా ఆయన కొందరి దృష్టిలో మంచివాడు, అల్టిమేట్ హ్యూమన్ అండ్ వెరీ సిన్సియర్ ఆఫీసర్. బట్ ఇంకొందరి దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోబోతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే హైకోర్టు రంగనాథ్ మార్చమని చెప్పింది. సీఎం ఏమంటున్నారు?
ఏ ఆఫీసర్ని ఎక్కడ ఉంచాలో ప్రభుత్వం డిసైడ్ చేసుకునే పవర్ ప్రభుత్వానికి ఉంటుంది. సో రంగనాథ్ని ఎక్కడ ఉంచాలి, ఎలా పెట్టుకోవాలో అది మా పరిధి అంశం, మేము రంగనాథ్ని మార్చబోము అని చెప్పి అంటున్నారు. అప్పీల్కి వెళ్తామంటున్నారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, హైడ్రాని తీసేయమని చెప్పి ఇక్కడ హైకోర్టు చెప్పిందా? నో, హైడ్రాని తీసేయమనట్లేదు, రంగనాథ్ని మార్చేయమంటుంది. ఎందుకంటే ఇక్కడ హైకోర్టుకి కూడా రంగనాథ్ ప్రాబ్లం కానీ హైడ్రా కాదు. హైడ్రా చేస్తున్న పనులు కొన్ని మంచి ఉన్నాయి అని చెప్పి హైకోర్టు కూడా గుర్తించింది. సో రంగనాథ్ కాకుండా ఎవరుంటే ఏంటి హైకోర్టుకి? హైడ్రా తన పని తను చేసుకొని పోతుంది కదా. ఎవరున్నా సరే ఒక ఫార్మాట్, ఒక సిస్టమ్, దాని ప్రకారం కార్యాచరణ ఉంటుంది. పోనీ రంగనాథ్ తప్ప ఎవరు దాన్ని ముందుకు నడిపించలేరా అంటే, రంగనాథ్ని ముందు పెట్టి రేవంత్ గవర్నమెంట్ ఇంకేదైనా చేయబోతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. నేను తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నంతకాలం హైడ్రాని 100/100 కొనసాగించే ఛాన్సే ఉంది. లేకపోతే ఇంకొంచెం దూకుడు తగ్గించవచ్చు. సుప్రీంకోర్టులో అప్పీల్ కూడా వేయొచ్చు. ఆ తీర్పు వచ్చేసరికి కాలయాపన చేయటం అనేది కామన్. మన కోర్టులో హియరింగ్స్ ఏ విధంగా ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్ అలా ట్రావెల్ అవుతుంటాయి మనకు తెలుసు కదా. సో ఈలోపు ఎలక్షన్స్ వస్తాయి, గవర్నమెంట్ టైం పీరియడ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు అపోజిషన్ పార్టీ ఏమో మేము అధికారంలోకి వస్తే రంగనాథ్ని హైడ్రాని తీసేస్తామంటాయి. మరి నిజంగానే హైడ్రా అవసరం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. హైడ్రా వచ్చిన తర్వాతే హైదరాబాద్లో కబ్జా రాక్షసులు భయపడుతున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద గూండాలు, రౌడీలు, రియల్ ఎస్టేట్ కంపెనీస్, చెరువులు, పార్కులు, సామాన్య భూములు మింగేయకుండా ఉండాలి అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా హైడ్రా ఉండాల్సిందే. కాకపోతే పేదవాళ్ళ ఇళ్ళు కూల్చే ముందు వారికి సరైన న్యాయం చేసిన తర్వాతే బుల్డోజర్లు వెళ్తే బాగుంటుంది. వాళ్ళకి కొంచెం బ్రీత్ స్పేస్ ఇస్తే బాగుంటుంది. అండ్ తప్పుడు పర్మిషన్లు ఇస్తూ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఖచ్చితంగా పనిష్ చేయాల్సిందే. వ్యవస్థలో మార్పు రావాలి అంటే ఒక గవర్నమెంట్ తీసుకొచ్చిన దాన్ని తర్వాత గవర్నమెంట్స్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. ఇక్కడ హైడ్రా అనే ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి కబ్జా అయిన భూములు కానీ, లేదంటే చెరువులు, కుంటలని తిరిగి పరిరక్షించుకోవాలని చెప్పి తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు పేదల పాలిట శాపంగా మారింది. వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ వే అనేది హైడ్రా చూపించాలి, ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. లేకపోతే ఖచ్చితంగా శత్రువులని పోగేసుకొని పోతున్నట్టే ఈ హైడ్రా పనితీరు కూడా అదేవిధంగా నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటుంది. సో దానికి ఒక ఆల్టర్నేటివ్ వే చూపిస్తే మాత్రం హైడ్రా విషయంలో పేదలు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. చాలామంది ఇప్పటికి కూడా హైడ్రా చేస్తున్న కొన్ని మంచి థింగ్స్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, మద్దతు తెలుపుతున్నారు రంగనాథ్కి. బట్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మార్చాలి తప్ప హైడ్రాని కాదు అనేది మెజారిటీ పీపుల్ నుంచి వస్తున్న అభిప్రాయం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఒక లెంతీ వీడియో హైడ్రాకి సంబంధించి నేను మీకు అందిస్తూ ఉన్నాను. దాదాపు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత చాలా టైం తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు అందించడానికి చాలా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రీసెర్చ్ చేసి అండ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ, అటు పెద్దోళ్ళకి పేదోళ్ళకి సంబంధించి ఒక హైడ్రా అనే బాడీ ఎలా వర్క్ చేస్తుంది, దాని ద్వారా ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఇచ్చిన ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మీ వరకు చేరాలి అంటే మీరు చూపించే ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఛానల్ గ్రోత్కి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మస్ట్ అండ్ షుడ్ మెన్షన్ చేయండి. నిజంగానే హైడ్రా మంచి పనులు చేస్తుందా? పేదోళ్ళకి పెద్దోళ్ళకి ఒక న్యాయంగా పనిచేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా ఉండాలి అని ఉందా, లేదు హైడ్రాని ఇమీడియట్గా తీసేయాలి అనుకుంటున్నారా? లెట్స్ కమెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీన్ వైల్ తెలుసు కదా, వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో అండ్ ఎవరైతే ఇల్లు కోల్పోయారో, ఎవరైతే హైడ్రా బారిన పడి చాలామంది ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి తప్పకుండా షేర్